అందరికీ నమస్కారం. రాతా కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ద న్యూస్ తెలుగు తరపున మీ కుటుంబం అంతా ఈ దీపావళిని సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ఈనాడు పత్రికలో మనం చూస్తే ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి కథనం విశాఖపట్నంలో జరగబోతున్న సిఐఏ సమ్మిట్కి సంబంధించినటువంటి ఐటెం బ్యానర్ ఐటెంగా వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు, ప్రభుత్వ విధానాల్లోని ప్రతి అంశంపై చర్చ, ఉత్తమ పాలసీకి ఉదాహరణ గూగుల్ రాక, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అనేటువంటి కథనాన్ని ఇచ్చారు. దాంతోపాటుగా విజయవాడ బీసెంట్ రోడ్లో మహిళా వ్యాపారి వద్ద పూలు పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్న చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఒక పిక్ని కూడా ఇక్కడ ప్రచురించారు. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక, 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు, పనిష్మెంట్ల నుంచి మినహాయింపు. ఆర్టీసీలో సిబ్బందికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ప్రమోషన్స్ వ్యవహారం ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సో ఆర్టీసీ కార్మికుల్లో కొంత సంతృప్తి కనిపిస్తుంది. జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ రాసి ఆ తర్వాత అడ్వాన్స్డ్ రాసి ఐఐటీల్లో అడుగు పెట్టాలి అన్నది విద్యార్థుల చిరకాల వాంఛ. విద్యార్థుల తల్లిదండ్రులు చాలామంది ఆశించే విషయం. అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన కీలక ఘట్టానికి తెర లేచింది. జేఈ మెయిన్కి సంబంధించి ఈ నెల నుంచే అప్లికేషన్లు స్వీకరిస్తామని ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. ఫస్ట్ సెషన్ జనవరి 21 నుంచి నిర్వహించబోతున్నారు. జనవరిలో ఫస్ట్ సెషన్, ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్లో ఏ సెషన్లో మంచి స్కోర్ వస్తే దాన్ని పరిగణలో తీసుకుని ఆ టాప్ 2.5 లక్షల మందిని జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. జేఈ అడ్వాన్స్డ్లో వచ్చే ర్యాంక్స్ని బట్టి వాళ్లకు ఐఐటీల్లో ప్రయారిటీ వారీగా సీట్లు ఇస్తారు. ఇక ఐఐటీతో పాటు జేఈ మెయిన్స్లో వచ్చే ర్యాంక్ని బట్టి ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐస్ వాటన్నిటికీ కూడా ఈ జేఈ మెయిన్ స్కోర్ని ప్రధానంగా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి దేశంలో సుమారుగా 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారుగా 1.5 మంది పైగా ఈ పరీక్షలు రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చింది. జేఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది కంటే ఈసారి 10 రోజుల ముందుగానే పరీక్షల తేదీని వెల్లడించింది. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రక్రియ ఈ నెలలోనే మొదలవుతుందని అధికారికంగా వెల్లడించారు. రెండో విడత పరీక్షలకు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని ఎన్టీఏ తెలిపింది. మొత్తంగా ఈ దాదాపు 14 లక్షల మంది లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.5 లక్షల మంది ఉన్నారు అన్నట్టుగా తెలియజేశారు. దాంతోపాటు పరీక్షలు నిర్వహించే పట్టణాల సంఖ్య పెంచుతాము. పరీక్షా కేంద్రాలు చాలామంది విద్యార్థులకి దూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు రావడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాంటి వాళ్ళ సమస్యల్ని గమనంలో ఉంచుకుని పరీక్షా కేంద్రాల దూరాన్ని తగ్గించే నిమిత్తం ఎక్కువ పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎన్టీఏ వెల్లడించింది. ఇక రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు, ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఆస్ట్రేలియాలో తెలుగు డయాస్పోరాతో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనేక దేశాల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే లోకేష్ ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు లండన్ వెళ్ళబోతున్నారు. వీళ్ళతో పాటు ఇప్పటికే మంత్రులు చాలామంది వివిధ దేశాల్లో పర్యటించి వచ్చారు. చంద్రబాబు, లోకేష్ కలిసి ఉమ్మడిగా సింగపూర్లో తిరిగి వచ్చారు. ఇలా వివిధ రకాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి, ఎంత పెట్టుబడులు వస్తాయి చూడాలి. మరి ఇవన్నీ పెట్టుబడులు రావడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం చాలా ఈజీ. ఎప్పుడైనా చాలా సులువుగానే ఎంఓయూలు పత్రాలు మార్చేసుకుంటారు. కానీ వాటిని ఆచరణలో పెట్టి వాటిని నిజంగా పెట్టుబడులన్నీ గ్రౌండ్ అయ్యి ఉపాధి కల్పించే స్థాయిలో వచ్చడమే చాలా రకాలుగా ప్రశ్నార్థకం. మరి ఈసారి ఏమవుద్దో అది కూడా చూద్దాం. పార్వతీపురం బస్టాండ్లో పార్సిల్ పేలి 4గురికి తీవ్ర గాయాలు. లొంగుబాటు విప్లవ ద్రోహమే. అభయ్ పేరుతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ లేక ఇటీవల మల్లోజులు
ఆ ఆసన్న ఇలాంటి వాళ్ళంతా లొంగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తప్పుపడుతూ వాళ్ళని విప్లవ ద్రోహులుగా మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే ఉన్నారు. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ కూడా అక్కడే ఉంది. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు ఇప్పుడు నార్త్ బస్తర్నంతా ఈపాటికే విముక్తి ప్రాంతంగా భావిస్తున్నారు. ఇప్పుడు సౌత్ బస్తర్ వైపు మళ్ళుతున్నారు. గాజా యుద్ధం మళ్ళీ మొదటికి. గాజాలో ఇజ్రాయెల్ సాగించిన అరాచకం, దురహంకార పూరిత యుద్ధోన్మాద విధానాలు అన్నింటికీ తెరపడినట్టే అని ఎంత ఆశిస్తే ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ట్రంప్ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ముగించేశాం అంటూ ప్రకటించారు. ఏకంగా ఈజిప్ట్లో జరిగినటువంటి సమ్మిట్లో వివిధ దేశాల అధినేతలు సంతకాలు చేశారు. అలాంటి శాంతి ఒప్పందానికి వారం రోజులు తిరగకముందే తూట్లు పొడిచేశారు. మళ్ళీ దాడులు, మళ్ళీ గాజావాసుల ప్రాణాలు తీసే ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే హమాస్ దాడి చేసింది అనే పేరుతో ఇజ్రాయిల్ ఈ వ్యవహారానికి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి దాడి చేసింది హమాస్ కాదు. హమాస్ పేరుతో ఇజ్రాయెల్ అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని సాయుధ బలగాలు ఈ వివాదాన్ని మళ్ళీ రాజేసే ప్రయత్నం చేశాయి. వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి మేము ప్రతిదాడి దిగుతున్నాం అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. తద్వారా అక్కడ సామాన్య ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నానికి పూనుకుంటుంది. మరి నిజంగా ఇజ్రాయిల్ ఈ హమాసే దాడి చేసుంటే మరి ఎన్నాళ్ళుగా యుద్ధం చేసి లక్షల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుని అందులో వేలాది మంది చిన్నారులు జీవితాలు కోల్పోయి ఏం సాధించినట్టు, ఏం వనగూరినట్టు అనేది ప్రశ్న అవుతుంది. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయిల్ యుద్ధానికి పూనుకుంది. ఆ శాంతి ఒప్పందం వారం రోజులు తిరగకముందే ముగిసిపోయింది. ఏమీ పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. సరే, ఎందుకో దసరా దీపావళి సందర్భంగా పత్రికలకి పెద్దగా యాడ్స్ వచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే యాడ్స్ ఇచ్చి కొంత మీడియా సంస్థల్ని ఆదుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం GST 2.0తో చాలా ఉద్ధరించాం, చాలా మేలు చేసాం, చాలా ప్రయోజనం దక్కింది అనే యాడ్ మాత్రం రోజు కనిపించింది. GST బచత్ ఉత్సవ్ అనే పేరుతో ఈ యాడ్స్ ఇవ్వడం ద్వారా కొంత పత్రికలకి భారీగా లబ్ధి చేకూరింది. పత్రికలు మరి ఇలా కేంద్ర ప్రభుత్వం యాడ్ ఇస్తున్నప్పుడు GST 2.0తో ప్రజలకు ఎంతో ప్రయోజనం జరిగింది అని చెప్తున్నప్పుడు మరి వాళ్ళంతా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వార్తలు ఇస్తారు కదా. కేంద్ర ప్రభుత్వం వల్ల ఏదో ఒరిగింది అని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు కదా. ఈ GST 2.0తో తనకేమీ పెద్దగా మేలు జరగకపోయినా ఇంకెవరికో జరుగుంటుంది, రోజు వార్తలు వస్తున్నాయి, రోజు ప్రభుత్వం చెప్తుంది, రోజు ప్రచారం చేస్తున్నారు అనుకునేటంత స్థాయికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు. GST వల్ల నిజానికి సామాన్య కుటుంబాలకి చాలా వరకు దక్కిన ప్రయోజనం దాదాపు నామమాత్రం. అలాంటి నామమాత్ర ప్రయోజనానికి ఇలా ప్రచారపు కవరింగ్ వేసి ఏదో జరిగిపోయింది, తనకు కాకపోయినా ఇంకెవరికో ఏదో దక్కింది అనేటంత స్థాయిలో జనం నమ్మించేలా ఇలాంటి ప్రచారం అయితే సాగిస్తున్నారు. కొన్ని ఇలాంటి ప్రచారాలతో, కొన్ని ఆర్టికల్స్తో జనాన్ని నమ్మించే ప్రయత్నం అయితే నడుస్తుంది. ట్రంప్ పైన పెళ్ళుబికిన ప్రజాగ్రహం, నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. ఎవరైనా నియంతృత్వపు పోకడలతో అంతా తామే, తమ వల్లే, తామే చేస్తున్నాం అనేటువంటి దురహంకారం ప్రదర్శిస్తే ప్రజల్లో పెళ్ళుబికే ఆగ్రహం ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చూస్తున్నాడు. ఆయన ప్రభుత్వం గద్దెనెక్కి 10 నెలలు ఇంకా పూర్తి కాల. 10 నెలలు కాకముందే అమెరికాలో లక్షలాది మంది జనం రోడ్లెక్కి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అంటే సహజంగా అమెరికాలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు ఇలాంటివన్నీ చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. మళ్ళాంటి దేశాల్లో ఎక్కడైనా సమ్మెలు చేసినా, ఎక్కడైనా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేసినా నిరసనలు, సమ్మెలు అభివృద్ధికి వ్యతిరేకం అన్నట్టుగా కొందరు సూత్రీకరిస్తారు. మరి అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రజాగ్రహం దేనికి? అమెరికాలో జరుగుతున్నటువంటి ఉద్యమం దేనికి సంకేతం? అంతటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానానికి పట్టుకొమ్మగా చెప్పుకునే అమెరికాలోనే ఇలాంటి ఉద్యమాలు జరుగుతుంటే అరకొర అభివృద్ధితో ఇంకా అనేక రకాల అవస్థలతో సతమతమవుతున్న మళ్ళాంటి దేశాల్లో ఎన్ని ఉద్యమాలు జరుగుతాయి? ఉద్యమాలన్నీ అభివృద్ధికి వ్యతిరేకం అని అంటే మరి అమెరికాలో జరుగుతున్న ఉద్యమం దేనికి సంకేతం? ఇట్లా వాస్తవానికి ప్రజలు ఎప్పుడైనా తమకి ఇబ్బంది కలిగినప్పుడు తమ సమస్యల్ని వ్యక్తం చేసే దానికోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు. అందులో ఇలా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం, తమ ఆగ్రహాన్ని తెలియజేయడం అన్నది ఒక ప్రజాస్వామిక పందా. ఆ పందాన్ని ఇప్పుడు అమెరికన్స్
అనుసరిస్తున్నారు. ఏపీ టు ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు. చంద్రబాబు వైజాగ్ సమ్మిట్ గురించి చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ వినొచ్చు. ఈ మారీచులతో జాగ్రత్త, ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు, ఆ అక్కస్తో ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్రలు, ఈ నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి, ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి, ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి వాళ్ళు ఇదంతా కుట్రలు చేస్తున్నారు అన్నట్టుగా ఈయన మాటల సారాంశం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇచ్చిన సందేశంలోని ముఖ్యమైనటువంటి విషయం అది. మారీచులు అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి ఈ పదాలన్నీ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అందుకున్నారు. ఆయన రాసినటువంటి రాతల్ని, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కోతల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన నోటి నుంచి, తన ట్విట్టర్ అకౌంట్ నుంచి వినిపిస్తున్నట్టు మనం భావించాలి. ప్రవాసులే మా బ్రాండ్ అంబాసిడర్లు. ఆస్ట్రేలియాలో నారా లోకేష్, నా భర్తది కులహత్య కాదు. కందుకూరులో మృతుడు లక్ష్మయ్య నాయుడి భార్య సుజాత్తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న మంత్రులు అనిత, నారాయణ, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చిందండి. లక్ష్మయ్య నాయుడు అనే బలిజ కులస్తుణ్ణి కారుతో గుద్ది అమానుషంగా మర్డర్ చేస్తే, మర్డర్ ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2వ తారీఖుని. అక్టోబర్ 2వ తారీఖున మర్డర్ చేస్తే మంత్రులు వెళ్ళి పరామర్శించడానికి 18 రోజులు సమయం పట్టింది. 18 రోజుల వరకు మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఏ కలుగులో దాక్కున్నారు? ఎందుకని అంత అమానుష రాక్షస కృత్యంగా సాగినటువంటి హత్యని ఖండించడానికి ఎందుకని మనసొప్పలేదు? ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకని వాళ్ళకి సమయం సరిపోలేదు? వాస్తవానికి ప్రభుత్వం ఈ అంశాన్ని కప్పిపుచ్చేయాలని చూసింది. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అనుకూల బాకా మీడియాలు ఇదంతా ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. స్వయంగా ఆ కందుకూరు ఎమ్మెల్యే దీన్ని యాక్సిడెంట్ అన్నట్టుగా పదే చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అది రాక్షస చర్య కాదు, ఏదో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన అన్నట్టుగా చిత్రీకరించడానికి శత విధాలా కృషి చేశారు. కానీ అది బయటకు వచ్చిన తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్లో మనలాంటి చాలామంది ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వానికి ఇది తల బొప్పి కొడుతుంది అని అర్థమైన తర్వాత కాపు కుల సంఘాల నాయకులు చాలామంది అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పు పట్టిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. విపక్షం కూడా అందులో జోక్యం చేసుకుని విపక్ష కాపు నేతలు ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్ళడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరుని తీవ్రంగా తప్పుపట్టడం, ఇవన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాయి. దాంతో చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ లక్ష్మయ్య నాయుడు ఉదంతంలో దిగొచ్చిందే కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత మేరకు ఆదుకుంటుంది, ఎలాంటి సహాయం అందిస్తుంది అన్న దాని మీద నిర్దిష్టమైన ప్రకటన లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత 2వ తారీఖున మర్డర్ జరిగితే బాధిత కుటుంబాన్ని 19వ తారీఖు వరకు ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు ఈ ఘటనని కనీసం ఖండించలేదు? నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం అనే ఒక రెగ్యులర్గా ఇచ్చే ఒక ప్రకటన కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకని దాన్ని దాటవేసే ధోరణిలో సాగారు అంటే సమాధానం ఏం చెప్తారు? ఎందుకని ఇన్నాళ్ళుగా నాంచివేశారు? ఎందుకు తాత్సారం జరిగింది? కమ్మ కులస్తుడు బలిజ కులస్తుడిని కారుతో గుద్ది మర్డర్ చేస్తే దాని వెనకాల కులం ఉందా లేదా, ఎందుకు కుల దురహంకారంతోనే మర్డర్ చేశాడా అన్నది పక్కన పెడితే ఆ తర్వాత ఘటనని కప్పిపుచ్చే ప్రయత్నంలో కుల దురహంకారం కనిపిస్తుంది కదా. కుల రాజకీయాల కారణంగానే ఈ ఉదంతాన్ని మసిపూసి మారేడికాయ చేసేయాలని ప్రయత్నించినటువంటి విషయం అర్థమవుతుంది కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశం పార్టీ బాకా పత్రికల్లో వచ్చిన వార్తలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి కదా. అంటే కులం పేరుతో చంపేరా లేదా అన్నది పక్కన పెడితే కులం కారణంగానే చౌదరి బలిజను చంపేస్తే కథను ముగించేయాలి, కప్పిపుచ్చేయాలి అనే కోణం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది కదా. అయినా సరే ఈ ఘటనని ఖండించడానికి అదే జిల్లాకు చెందిన మంత్రి నారాయణకి, హోంమంత్రి వంగలపూడి అనితకి ఇన్ని రోజులు పట్టింది. పోనీ ఇప్పుడైనా కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆమెకి ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పారా? నిన్న మళ్ళీ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 2.5 లక్షల రూపాయలు సహాయం చేయాల్సి వచ్చింది వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎడం బాలాజీ,
ఇతర చాలామంది నాయకులు ఆ కుటుంబానికి వివిధ రూపాల్లో సహాయం అందించారు. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలిచారు. ఇలా వ్యక్తులు సాయం చేయడమే తప్ప ప్రభుత్వం ఎందుకని సాయం చేయదు? అసలు ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి వెళ్ళిందంటేనే మీడియా ఒత్తిళ్ళు, కాపు కుల సంఘాల నేతల ఒత్తిళ్ళు అవన్నీ కలిసి ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందా? ఆమె బాధితురాలకి అండగా ఉంటుందా? ఇంత చిన్న అమ్మాయి చూడండి, సుజాత అనే అమ్మాయి, చిన్న అమ్మాయి ఇప్పుడు 2 బిడ్డలతో భర్తను కోల్పోయి రోడ్డును పడింది. ఎవరు చేసిన నేరానికి? దురహంకారపూరితంగా రాక్షస చర్యకు దిగిన ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మూలంగా ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కాదు కదా, కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న నిర్దిష్ట ప్రకటన ఇప్పటివరకు రాలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఆ బాధితురాలతో మాట్లాడారు. కానీ మాట్లాడి సరిపెడితే కుదరదు, ఆదుకోవాలి, ఆదుకుంటారన్న ధీమాని ఆమె వ్యక్తం చేసింది. ఆదుకుంటారని మనం కూడా ఆశిద్దాం. ఇక శాంతికి తూట్లు, గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి వెంటనే జరిగినటువంటి అవరోధం, మళ్ళీ అక్కడ రాక్షస చర్యలకి ఇజ్రాయెల్ పూనుకుంటోంది. ఇక ఒక్క డిఏతో పండగ చేసుకోమంటారా? మిగతా 3 డిఏల సంగతి ఏంటి? ఐఆర్, పిఆర్సి, సిపిఎస్ హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. పెండింగ్ బకాయిలు 34,125 కోట్ల రూపాయలు. ఏం చేశారు? 34,125 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే చంద్రబాబు సర్కారు ఇప్పుడు దీపావళి పేరుతో ఇస్తుంది 160 కోట్ల రూపాయలు. 34,165 కోట్లు ఎక్కడ? ప్రభుత్వం ఇచ్చే 160 కోట్లు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ 160 కోట్ల రూపాయలు ఇచ్చి దీపావళి ధమాకా పండగ చేసుకోండి అని అంటున్నారు. ఏదో పోకిరి సినిమాలో ఎట్లా చూసారా, ఇచ్చి పండగ చేసుకోమంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు తీరు సరిగ్గా అదే చందాన ఉంది. ఉద్యోగులు ప్రభుత్వం ఈసారి దీపావళికైనా ఏదోటి చేస్తుంది అని ఆశిస్తే ఒక డిఏతో సరిపెట్టేసి పండగ చేసుకోండి అంటున్నారు విడ్డూరం. ఇక పల్లెలపై బాబు బాంబు, తాగునీటికి బాధుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత. తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఇక యూజర్ ఛార్జీలు వసూలు. గ్రామీణ ప్రజలపై ఏటా 1036 కోట్ల రూపాయల వడ్డన. ఇప్పుడు పల్లెల్లో ఇంటింటికి జాతీయ జలజీవన మిషన్ పేరుతో పైప్ లైన్ ద్వారా నీళ్లు అందిస్తున్నాం అని ఘనతగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ నీళ్లు ఆ వినియోగదారుడికి, ఆ పల్లెవాసికి, ఆ పేద కుటుంబాలకి అందాలంటే మీటర్ పెడతారు, పైసలు చెల్లించాలంటారు. ఇది చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ. ఇప్పుడు తాగునీటిని జనానికి సరైనటువంటి తాగునీరు అందక కురుపాంలో గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు 2 పచ్చకామెర్ల వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. 200 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. తాగునీరు, సురక్షితమైన తాగునీరు అందక, సురక్షితమైన తాగునీరు లేక అమరావతి రాజధాని ప్రాంతానికి ఆనుకుని తురకపాలెంలో అనేక మంది జీవోత్సవాలుగా మారాల్సి వచ్చింది. దాదాపు 4 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అలాంటి తాగునీరు సురక్షితంగా లేనటువంటి సమాజంలో ఇప్పుడు తాగునీటికి యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందే. నువ్వు ముందు గ్లాసు నీళ్లు తాగాలంటే దానికి తగ్గ పైసా చెల్లించాల్సిందే. యూజర్ ఛార్జీలు కడితేనే తాగునీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ప్రజల నుంచి వసూలు చేయనున్న యూజర్ ఛార్జీల వివరాలు అంటూ మొత్తం ప్రభుత్వం రూపొందించినటువంటి పథకంలో ఈ వ్యవహారాన్ని తెర మీదకి సాక్షి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. మరి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రక్షిత మంచినీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఇలా ప్రజల నుంచి పైసలు వసూలు చేయడానికా? యూజర్ ఛార్జీల పేరుతో తాగునీటికి కూడా డబ్బులు కట్టాల్సిందే అని దందా నడపడానికా? ఇదేనా ప్రభుత్వ ఉద్ధరణ? మంచి ప్రభుత్వం, సంపద సృష్టి అంటే ఇప్పటి వరకు దొరికిన చోటల్లో అప్పులు చేశారు. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఇప్పుడు ఆ అప్పుల తర్వాత జనాల మీద నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా ప్రభుత్వ సంపద సృష్టి అంటే? అది అక్కడికల్లా అప్పులు చేయడం, అప్పులు పుట్టకపోతే జనాన్ని నడ్డి విరిచేయడం, జేబులు కొల్లగొట్టడం. ఏమి సంపద సృష్టి సాగిస్తున్నారో ఇవన్నీ మనకి అర్థమవుతాయి. ఇక ముమ్మాటికి ప్రైవేటీకరణే. ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా ఎత్తివేత. ఆల్ ఇండియా కోటా ఎత్తివేయడం అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకోవడమే. ఆల్ ఇండియా కోటా అంటే ఎవరికి ఇస్తారు? దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారు. 15% సీట్లు. ఎందుకు ఇస్తారు?
వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చేరతారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఆల్ ఇండియా కోటా ఎత్తేసేదానికి పూనుకుంటుంది. ఆల్ ఇండియా కోటా ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఏమైనా మేలు చేస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మేలు చేయడానికి కాదు, ఆ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్ పేరుతో దక్కించుకోబోయే ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం ఆల్ ఇండియా కోటా ఎత్తేస్తుంది. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుని మాకు సంబంధం లేదు అని బయటికి పోవడానికి, రెండేమో ఈ రాష్ట్రంలో విద్యార్థుల భారీగా ఫీజులు గుంజడానికి. ఈ రెంటి కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కోటా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంత దుర్మార్గం చూడండి. ఇది పూర్తిగా ప్రైవేటీకరణ, ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసమే చంద్రబాబు సర్కారు ఉంది అన్నట్టుగా కథనం. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే చీకటి అధ్యాయం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన నెట్వర్క్ ఆసుపత్రులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అప్పట్లో మోహన్ బాబు, ఆ తర్వాత ఇటీవల ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చేశాయి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు రోడ్డు ఎక్కుతున్నారు. అయితే ఇక ఆరోగ్యశ్రీని పేచమణి చేసే ప్రయత్నంలో చంద్రబాబు సర్కారు ఉంది. ఆరోగ్యశ్రీని ఇక మూతేసేయాలి అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ పేరుతో ఏదో ఇన్సూరెన్స్ ఇస్తాం, ఇన్సూరెన్స్తో ఇక జనానికి అంతరికి ఉద్ధరించినటువంటి వ్యవహారమే అనే చెప్పుకుంటుంది. అందుకని ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉంటే ఒక నయా పైసా అయినా చెల్లించి ఆ సమస్య పరిష్కరిద్దాం అనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి కథను ఇక్కడ కూడా చూడొచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగా మారబోతుంది. ఈ రాబోయే 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే ప్రమాదం అయితే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకంగా ఆందోళన, రికార్డుల దీపోత్సవం, ఒకేసారి 26 లక్షల ప్రముదలు వెలిగించిన అయోధ్య వాసులు. అయోధ్యలో ప్రముదలు రికార్డు ఏటేటా అత్యధిక ప్రమిదలు వెలిగించడం ద్వారా రికార్డులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలినటువంటి కథనాల్లో ఆంధ్రప్రభ పత్రిక మనం చూస్తే రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాళి ఆడవద్దు, ఆడితే ఈసారి సర్వనాశనమే అంటే చంద్రబాబు సర్కారే మళ్ళీ కొనసాగించేలా ఓట్లు వేయండి అని పదే అప్పీల్ చేస్తున్నారు. అప్పుడే మరి జనాన్ని మమ్మల్నే గెలిపించండి, మమ్మల్నే కొనసాగించండి అని పదే అడగడం వెనక మతలబ్ ఏంటో ప్రభుత్వ పెద్దలు తెలియాలి. ఎన్నికలు ఇంకా దాదాపు 3.5 ఏళ్ళు ఉంది. 3.5 ఏళ్ళు ఎన్నికలు ఉండగా ఎప్పటి నుంచే మళ్ళీ మమ్మల్నే గెలిపించండి, మేం గెలిస్తేనే అభివృద్ధి సాగుద్ది, మళ్ళీ మాకే ఓట్లు వేయడం ద్వారానే రాష్ట్రం నిలబడుతుంది, లేకుంటే మమ్మల్ని ఓడిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది, మేము ఓడిపోతే ఇక మొత్తం రాష్ట్రమే దిగజారిపోతుంది అనే రాగాన్ని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ రోజు ఆలపిస్తున్నారు. ఏంది అసలు దీని వెనక కారణం ఏంటి? జమిలీ ఎన్నికలు వస్తాయని, ముందస్తు ఎన్నికలు తప్పు అని ఏమైనా భావిస్తున్నారా? లేకుంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే అది కొంప ముంచేస్తుందనేటువంటి భయంతో పబ్లిక్ని తమ వైపు నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి రాగాన్ని అందుకున్నారా? చూడాలి మరి. ఎందుకైనా పదే ఈ మాట చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులకు మామూలు గోలి, ప్రమోషన్ కావాలంటే మామూలు ఇవ్వాల్సింది. వైద్య ఆరోగ్య శాఖలో ఎవరు మంత్రి? సత్యకుమార్. ఎవరైనా బీజేపీ నాయకుడు. వాళ్ళు ఏం చెప్తారు? సంస్కృతి పరిరక్షకులు. ఏ సంస్కృతి? అవినీతి సంస్కృతిని కాపాడుతున్నారా? అడ్డగోలు దందాలకి కాపాడే సంస్కృతికి ఆయన పరిరక్షకుడా? చూడండి అసలు ఎట్లా నడుస్తుందో. గ్రీన్ టూరిజంలో ముందడుగు, మిషన్ లైఫ్ ఆధారంగా పర్యాటక రంగంలో హరిత విప్లవం రాబోతుంది అనేటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి పత్రికలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల్లో మేధోమదనానికి వేదికగా విశాఖ, జేఈ మెయిన్ షెడ్యూల్ విడుదల, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే విధానం మీద రాష్ట్ర స్థాయిలో ఉద్యమానికి ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ను ఎన్నుకున్నారు. ఇక ఇజ్రాయెల్ స్పైవేర్కి ఎదురుదెబ్బ, వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవద్దు, అమెరికా కోర్టు ఆదేశాలు. ఇజ్రాయెల్ స్పైవేర్తో వాట్సాప్లో ఏం మాట్లాడుతున్నావు, ఏం చాట్ చేస్తున్నావు, వీటన్నిటినీ బయటికి లాగేసే ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాని మీద అమెరికా కోర్టు చాలా సీరియస్గా హెచ్చరిక జారీ చేసింది. దానికి సంబంధించిన కథనం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 కథనాలు మనం చూస్తే, పీపీపీ ఫెయిల్యూర్ మోడల్, పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులు కట్టబెడితే దేశవ్యాప్తంగా అది ఫెయిల్ అవుతుంది,
హైదరాబాద్ మెట్రో దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులు పీపీపీలో ఫెయిల్ అయ్యాయి. ఈ ఒక్క 2024 నివేదిక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ నివేదికలో 449 ప్రాజెక్టులు సంక్షోభంలో పడ్డాయి. పీపీపీ మోడల్లో అప్పగించిన 449 ప్రాజెక్టులు ఫెయిల్ అయినట్టుగా నిర్ధారించారు. ఆ కథనం ఈరోజు మనం పత్రికల్లో చూడొచ్చు. దాంతోపాటుగా పోతే 10,000 వస్తే 4 ఎకరాలు. ఒక ఆసక్తికరమైనటువంటి రీతిలో తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలానికి చెందిన రైతు ఒకరు ఒక లక్కీ డ్రా పెట్టారండి. డ్రా ఏంటంటే జనకాపూర్ గ్రామానికి చెందిన రైతు టేకులపల్లి శివారులో తనకున్న 4 ఎకరాల భూమికి లక్కీ డ్రా పెట్టాడు. 10,000 నగదు చెల్లించి ఎవరైనా టోకెన్ పొందొచ్చు. 15,000 మంది అలా 10,000 రూపాయల చొప్పున చెల్లిస్తే అప్పుడు డ్రా తీస్తారు. ఆ డ్రా తీస్తే ఆ 1,500 మందిలో ఎవరో ఒకరికి డ్రా తగులుతుంది, వాళ్ళకి 4 ఎకరాల భూమి వస్తుంది. అంటే 10,000 రూపాయలు కడితే మీకు 4 ఎకరాల పొలం. ఇదొక లక్కీ డ్రా అన్నట్టుగా రైతు చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికాకు తగ్గిన ఎగుమతులు, అనేక రకాల టారిఫ్ పెంపుదల కారణంగా అమెరికాకి ఎగుమతులు తగ్గిపోయినటువంటి కథను ఇక్కడ మనం చూడవచ్చు. పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిల్. 6 పరీక్షల పేరుతో ఒకటే పుస్తకాన్ని వేశారు. ఈ ఏడాది అన్ని పరీక్షలకు ఒకటే అసెస్మెంట్ పుస్తకం అన్నట్టుగా మొత్తం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,50,00,000 పుస్తకాలు ప్రింట్ చేశారు. అవగాహన కల్పించకుండా విద్యార్థులకు పంపిణీ చేయడం వల్ల ఆ FA1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్స్ అన్ని FA2 సంబంధించినటువంటి దాంట్లో రాసేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఒక కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు ముందు అవగాహన పెంచాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇంతకు ముందులాగా ఏ పరీక్షకి ఆ పరీక్ష పేపర్లు రాసి ఆ పేపర్లు దిద్ది ఆ పేపర్లు ఎట్లా ఉన్నాయో చూసుకోమని మళ్ళీ పిల్లలకి ఇచ్చి మార్కులు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇంటికి పంపించే ఇలాంటి పద్ధతి కాకుండా మొత్తం పేపర్లు అన్నీ ఎగ్జామ్స్ అన్నీ ఒకే పుస్తకంలో రాసేలాగా తీసుకొచ్చారు. కానీ FA1లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ ఆన్సర్స్ని FA2లో పిల్లలు రాసేయడం వల్ల ఈ మొత్తం విధానం ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా ఈ కథనం సారాంశం. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే మొదటిసారిగా ధర్నాకు పూనుకుంటున్నారు. చిన్ని వర్సెస్ కొలికపూడి. తిరువూరు రాజకీయం తారస్థాయికి చేరింది. ఇక్కడ ఎలా ఉందంటే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏమంటారంటే తమ పార్టీకే చెందిన విజయవాడ ఎంపీ పదవులన్నీ అమ్మేసుకుంటున్నారు, అన్ని రకాలుగాను దందాకి పాల్పడుతున్నారు అంటారు. అదే విజయవాడ ఎంపీ ఆయన అనుచరులు కొలికపూడి శ్రీనివాసరావు మీద ఏమంటారంటే పదవులన్నీ అమ్మేసుకుంటున్నారు, నిన్న కాక మొన్న ఒక దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసం కూడా లెటర్ని అమ్మేసుకున్నారు అన్నట్టుగా ఆరోపిస్తున్నారు. అంటే నువ్వు అదంటే నువ్వు ఇది అంటూ ఇద్దరు కలిసి వాళ్ళ బండారాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇద్దరూ అమ్మేసుకుంటున్నారని ఇద్దరు ఒకరినొకరు బయట పెట్టుకుంటూ ఇద్దరి గుట్టు రట్టు చేసుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ఇద్దరి దందా అయితే నడుస్తుంది అనే విషయాన్ని ఒకరి విషయాన్ని ఒకళ్ళు వెల్లడిస్తున్నారు. ఇక 2023లో 6,52,688 మంది పుట్టారు తెలంగాణలో. అది ఏపీలో అయితే 7,62,093 మంది పుట్టారు. ఆంధ్రప్రదేశ్లో 7,62,000 మంది పుడితే హైయెస్ట్ ఎక్కడ పుట్టారంటే కర్నూలులో 63,000 మంది. 7 లక్షల మందిలో 63,000 మంది, దాదాపు 8-9% మంది ఒక్క కర్నూలు జిల్లాలోనే పుట్టారు. ఆ తర్వాత కడపలో 45,000 మంది, అనంతపురంలో 41,000 మంది. ఈ 3 జిల్లాలు అంటే రాయలసీమలోనే కొత్త జనరేషన్ పిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారు. కోస్తా జిల్లాల్లో చాలా తక్కువగా పుడుతున్నారు. అందులోనే అతి తక్కువగా నమోదైన జిల్లాల్లో అనకాపల్లిలో 19,000 మందే, కృష్ణా జిల్లాలో 16,000 మందే, పార్వతీపురం మన్యంలో 14,000 మందే. అంటే పార్వతీపురం మన్యంలో జనాభా తక్కువ కాబట్టి తక్కువ మంది పుట్టారు అనుకోవచ్చు. కానీ కృష్ణా అనకాపల్లి లాంటి జిల్లాల్లో కూడా జననం రేటు జననాల సంఖ్య తగ్గుతోంది. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప లాంటి ప్రాంతాల్లో జననాలు ఎక్కువగా ఉంటున్నాయి కోస్తాతో పోలిస్తే అన్నది కేంద్ర ప్రభుత్వ నివేదిక సారాంశం. ఇక చివరిగా యూట్యూబ్లో మోడీ చెత్త రికార్డు 3 లక్షలు దాటిన డిస్లైక్లు హైయెస్ట్ అనమాట. మోదీ ప్రభుత్వ తీరు మీద, మోదీ విధానాల మీద దేశంలో ప్రజలకి యూట్యూబ్లో ఓటింగ్ పెడితే ఎట్లుంటుంది ఇది ఒక ఉదాహరణ అన్నట్టు. ఇదేంటంటే టీ సిరీస్ వాళ్ళు మోదీని కొనియాడుతూ ఒక వీడియో చేశారు బాలీవుడ్ ప్రముఖులతో. గతంలో వివిధ రకాల కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ బెదిరించో భయపెట్టో ఏదో రకంగా దారి తెచ్చుకుని వాళ్ళందరితో మోదీకి పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 17న శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియో చేయించారు. ఆ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోకి ఏకంగా 3 లక్షలు పైగా డిస్లైక్లు వచ్చేయండి. ఇది ఒక రికార్డ్ అంటే యూట్యూబ్లో ఇంత డిస్లైక్లు రావడం అన్నది ఎప్పుడు లేదు. ఇటీవల ఆయన 25 ఏళ్ళు రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి సందర్భాలు ఇది చేశారు.
అప్పటి నుంచి ఆయన ఘనతనంతా చెప్తూ ఈ వీడియోని చేశారు. మోడీ హైతో ముంకిన్ హై అనే పాటను విడుదల చేశారు. ఈ ప్రచార గీతానికి మొత్తం ఎంత చేసినా కానీ డిజ్లైకుల సంఖ్య రికార్డు స్థాయిలో 3,13,000కు చేరింది. ఇంత పెద్ద సంఖ్యలో డిజ్లైకులు రావడం అన్నది మోదీ వీడియోలకి గతంలో ఎప్పుడూ లేదు, ఎవరి వీడియోలకు కూడా అలా ఉండదు అన్నట్టుగా ఈ కథనం సారాంశం. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి మనం రాతా కోతా వాతా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.